మిస్టర్ హిట్లర్ హస్బెండ్ పార్ట్ 51. నీకు ఏం శిక్ష వేయాలరా చెప్పు. నువ్వు చేసిన దానికి ఏం శిక్ష వేయాలో నువ్వే చెప్పు. నువ్వు చేసిన దానికి నేను శిక్ష వేయాలి అనుకుంటే నేను బతుకుండగానే నిలబెట్టి తగలబెట్టాలి. లేదు, చివరి రక్తపు బొట్టు కారే వరకు నేను ముక్కలు ముక్కలుగా చెయ్యాలి. ఇప్పుడున్న కసికి నేను ఏమైనా చేస్తాను, కానీ అదంతా నీకు శిక్ష కాదు. నీ ప్రాణం అంతా సులభంగా పోకూడదు సుభాష్. నా బిడ్డను నా నుంచి విడదీసి నన్ను ఎలా తల్లడిల్లేలా చేశావో దానికంటే చాలా రెట్లు నేను నరకం చూపిస్తాను. ఇక జీవితంలో నీకు నేను లేను, నా బిడ్డ లేదు అని ఆమె కోపంగా మాట్లాడడంతో షాక్ లో నిలబడిపోయాడు సుభాష్. బిడ్డను ఎత్తుకుని తన భుజం మీద వేసుకుని బయటికి వెళ్ళడానికి ప్రయత్నించగా ఇప్పుడు ఆమె చేతిని పట్టుకుని ఆపాడు. కవి, నీ కళ్ళ ముందు నేను చావాలనా చెప్పు. నన్ను నేనే బతుకుండగానే తగలబెట్టుకుంటాను, కానీ నువ్వు బిడ్డను తీసుకుని వెళ్ళకు. బిడ్డ లేకుండా నిజంగా నేను బ్రతుకుంటలేను అని బ్రతిమలాడాడు సుభాష్. ఓ సారకు అంత పెద్ద బిడ్డ సెంటిమెంటా? ఎలా ఎలా? నన్ను నువ్వు తాకిన రోజే వేసి అని ముద్ర వేసి మరి బయటకు పంపించేశావు. నా కడుపులో బిడ్డ ఉందని కూడా తెలియకుండానే నా దగ్గర విడాకుల పత్రం మీద సంతకం తీసుకున్నావు. నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే ఆ బిడ్డను ఆ రోజే గర్భస్రావం చేయించుకోమన్నావే. ఒకవేళ నీ మాట విని నేను కూడా పిరికితనంతో భయపడి ఒకవేళ బిడ్డను తీయించుకుని ఉంటే ఇప్పుడెక్కడిదిరా నీకు బిడ్డ? ఇప్పుడెక్కడిదిరా నీకు తండ్రి అనే హోదా? కానీ నీ మాట వినకుండా కష్టపడైనా సరే నా బిడ్డను కాపాడుకుందామని కదా ఒంటరిగా కష్టపడి బిడ్డను మూసాను. నువ్వు కొద్ది రోజుల్లో మనసు మార్చుకుని నన్ను తీసుకొచ్చావు. సరే, పెద్దవాళ్ళ మనసు కష్టపెట్టకూడదు, కన్న వాళ్ళను బాధ పెట్టకూడదని ఒకే ఒక కారణంతో నేను నమ్మి వచ్చానురా. కానీ నువ్వేం చేశావు? కొన్నాళ్ళు నా మీద చాలా ప్రేమ చూపించావు. అసలు తట్టుకోలేనంత ప్రేమ. నా మీద ప్రేమ ఉన్నట్లు నటించావు. నీ అవసరం కోసం ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా నన్ను వాడుకున్నావు. సరే, నా భర్త, ఆయన ఆశ కోసం నన్ను నేను ఇస్తున్నానని సంతోషంగానే అనుకున్నాను. చివరికి ప్రసవ నొప్పులతో ఉన్నప్పుడు నువ్వు నాకు డెలివరీ చేస్తున్నప్పుడు నా కళ్ళకు దేవుళ్లా కనిపించావు. నా భర్తే నాకు డెలివరీ చేస్తున్నాడు. ఆ డాక్టర్లతో నువ్వు పడ్డ కష్టాన్ని నేను చూశాను. నాకు అంత నొప్పి, ప్రాణం పోయేంత నొప్పి, నడుం ఎముకలని విరగ్గొట్టినంత నొప్పి, ప్రసవ వేదన ఎంత భయంకరమైనదో ఆడవాళ్ళందరికీ తెలుసు. నీలాంటి డాక్టర్లే నా మగాలికి కూడా తెలుసురా. నువ్వు నా నొప్పిని అర్థం చేసుకుని ఉంటావు, నన్ను బిడ్డను బాగా చూసుకుంటావని ఆ క్షణం నేను నిన్ను నమ్మాను. నువ్వు కష్టపడి బిడ్డను చేతుల్లోకి తీసుకున్నప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా భర్త దేవుళ్ళ ఒక ప్రాణాన్ని కాపాడి చేతుల్లో తీసుకున్నాడని అనుకున్నాను. కానీ మరుక్షణం నీకు నాకు సంబంధం లేదని నా దగ్గర చెప్పి నా కళ్ళ ముందే నా పసికందును కళ్ళకు కూడా చూపించకుండా ఎత్తుకుపోయావురా నువ్వు. అప్పుడేరా ఈ ప్రపంచంలోనే అత్యంత నీచమైన జన్మ నీదే అని అర్థం చేసుకున్నాను. ఇక మీదట నా జీవితంలో ఒక్క క్షణం నిన్ను క్షమించి నీతో నేను కాపురం చేస్తే నువ్వు ఆ రోజు వేసిన వేసి అనే ముద్ర నిజమవుతుంది. ఆ దేవుడు కూడా నిన్ను క్షమించడ్రా. నువ్వు కట్టిన తాళి నా మెడలో ఉండుంటే ఇప్పుడు దాన్ని నీ ముఖం మీద విసిరుకొట్టి వెళ్ళేదాన్ని. కానీ ఆ రోజు దాన్ని కూడా నువ్వే తీసుకున్నావు కదా. అంత పెద్ద మంచివాడివి కదా నువ్వు. నేను దండిస్తే నీ పాపం అప్పుడే పోతుంది. నేను నిన్ను దండించను. నీకు రావాల్సిన శిక్షను నువ్వే అనుభవిస్తావు. ఇప్పుడు నాకు నా బిడ్డ చాలు. ఇక మీదట నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అక్కడి నుండి కదిలింది కవిత. ఆశ్చర్యంతో నిలబడిపోయాడు సుభాష్. నాకు నా బిడ్డ చాలు, ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని కోపంగా చెప్పి బయటికి ఎత్తుకుని వెళ్ళిపోయింది కవిత. ఆమెను ఆపే శక్తి లేక ప్రాణం ముందు కూడా లేనట్లుగా నిలబడ్డాడు సుభాష్. కిందకి వెళ్ళిన ఆమె గడప దాటపోయే ముందు అక్కడికి వచ్చి నిలబడ్డారు విశ్వనాథం గారు. తన మనవరాలు చూసిన ఆయన కళ్ళు చెమర్చాయి. ఇప్పుడు కవిత వైపుకు ఆయన జాలిగా చెయ్యి చాచగా, ఆయన ఏం పాపం చేశారు? తనతో పాటు ఆయన కూడా కదా కష్టపడ్డారు మరి అని అనుకున్న కవిత బిడ్డను ఆయన చేతుల్లో పెట్టింది. నిద్రపోతున్న పాపకు ముద్దుల వర్షంలో ముంచెత్తేశారు ఆయన. మీ నాన్న ఎత్తుకుపోయి ఇన్ని రోజులు మాకు దొరకాల్సిన సంతోషాలని లాగేసుకున్నాడు కదా తల్లి. ఇకపై మా ఇంటి మహారాణివి నువ్వు, మా అందరికి దొరికిన దేవతవు నువ్వు అని కొంచెంగా మాట్లాడుతున్నారు. మావయ్య, నేను పాపను ఎత్తుకుని ఇక మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అంది కవిత. కవిత, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది?
ఎందుకు ఇల్లు వదిలి వెళ్ళాలి అని అన్నారు విశ్వనాథం గారు. మావయ్య, ఎప్పటికైనా మీ అబ్బాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఒకవేళ అలా వచ్చినప్పుడు నేను చూడకుండా వదిలేస్తే మళ్ళీ నా బిడ్డ ఎదుగుని ఎక్కడికైనా వెళ్ళిపోతే ఏం చేయాలో తెలియదనే నేను ఇక్కడ ఎదురు చూశాను. నేను ఎదురు చూసింది నా బిడ్డ కోసం. ఇప్పుడు నా బిడ్డ నాకు దొరికింది. ఇకపై ఇంటికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇది మీ మనవరాలి, మీరు చూడకూడదని నేను ఎప్పుడు చెప్పను. అదే సమయంలో మీ అబ్బాయి ఇకపై నా బిడ్డను చూడకూడదు అని ఒక గట్టి నిర్ణయంతో ఆమె చెప్పింది. సరేనన్న కవిత, సుభాష్ బిడ్డను చూడకూడదు అంతే కదా, అయితే వాడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు, నువ్వెందుకు వెళ్ళాలి అని అన్నారు ఆయన. ఆయన గొంతు విని ఇప్పుడు కిందకి వచ్చాడు సుభాష్. అది వింటున్న శారద, ఏమండి, ఏం మాట్లాడుతున్నారు? వాడి ఇన్ని రోజుల తర్వాత వచ్చాడు, ఇప్పుడు వాడిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు. ఇక్కడ చూడండి, వాడు చేసింది తప్పే. ఇకనైనా వాళ్ళ జీవితంలో వాళ్ళు బాగుంటారు కదా అని అన్నారు శారద గారు. లేదు శారద, కవిత ఇంట్లోనే ఉండాలి. బిడ్డతో ఆమె సంతోషంగా ఉండాలి. ఆమె బయటికి వెళ్ళి ఎందుకు కష్టపడాలి? అందుకే కవిత బిడ్డతో ఇక్కడే ఉండాలి. సుభాష్ బయటికి వెళ్ళిపోతాడు అని అన్నారు ఆయన. అది విన్న సుభాష్ ఇప్పుడు కోపంగా, ఏంటి మీరందరూ కలిసి నా బిడ్డను నా దగ్గర నుండి విడదీయాలని చూస్తున్నారా అని ఇప్పుడు శశి వైపుకు చూడగా అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాక నిలబడి ఉన్నాడు. శశి, నేను నీకు అక్కడే చెప్పొచ్చాను. ఇప్పుడు బిడ్డను నా దగ్గర నుంచి విడతీయాలని చూస్తున్నారు. ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకో. ఆమె బిడ్డను ఎత్తుకుని ఈ ఇంటి గడప దాటి వెళ్ళిందంటే ఆ తర్వాత నేను బిడ్డను ఎత్తుకుని ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు. నన్ను ఆపే శక్తి ఇక్కడ ఎవరికీ లేదు అని ఇప్పుడు కోపంగా గర్జించాడు సుభాష్. ఏంటి, బిడ్డను ఎత్తుకుపోతావా? నన్ను కాదని నా బిడ్డను ఎత్తుకుపోతావా అని కోపంగా అడిగింది కవిత. ఇక్కడ చూడు కవిత, నేనప్పుడు అన్నీ మర్చిపోయి నేను చేసింది తప్పని అర్థం చేసుకుని నీకు బిడ్డనివ్వాలని, నేను బాగా చూసుకోవాలని అనుకుని ఇక్కడికి వచ్చాను. నువ్వు నాతో కలిసి బ్రతకక్కర్లేదు. నువ్వు బ్రతకాలని నేను బలవంతం కూడా చేయట్లేదు. నువ్వుగానే ఉండు. కానీ బిడ్డ నీకు నాకు ఉమ్మడి. ఇది నాకు మాత్రమే సొంతం. ఇకపై నా భర్త కంట పడనివ్వను. నేను ఇలాంటి మాటలు చెప్పి ఎత్తుకుపోవాలని చూస్తే ఆ బిడ్డను నువ్వు ఈ జన్మలో చూడలేవు అని ఇప్పుడు సుభాష్ ఆమెతో చాలా కోపంగా మాట్లాడ్డాడు. ఏంటి, నా బిడ్డను నేను చూడలేనా అని ఇప్పుడు కవిత అతన్ని అడుగుతూనే విశ్వనాథం గారి దగ్గర నుండి బిడ్డను తీసుకుని తన భుజం మీద వేసుకుంది. ఒక్క నిమిషం ఆగు అని తన గదిలోకి వెళ్ళిన అతను ఇప్పుడు తన అల్మారా నుండి ఒక పత్రం తీసుకుని వచ్చి ఆమె చేతిలో పెట్టాడు. ఏమీ అర్థం కాక అందరూ ఉండగానే ఇప్పుడు కిందకి వచ్చిన సుభాష్ కవితతో, ఈ పత్రం చదివి చూడు. ఏంటి అలా చూస్తున్నావు? ఇదంతా తప్పంటావా? కానీ ఆ రోజు నేనున్న పరిస్థితిలో నాకు ఇది సరైనదే అనిపించింది. హాస్పిటల్ వెళ్ళినప్పుడు, స్కానింగ్ చూసేటప్పుడు, సంతకం తీసుకునేటప్పుడు నీ దగ్గర దానితో పాటు 2-3 పత్రాల మీద కూడా డాక్టర్ సంతకం తీసుకున్నారు. నీకు గుర్తుందా? అదంతా హాస్పిటల్ విధానం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు సంతకం పెట్టిన ఆ పత్రం ఏంటో ఇప్పుడు చదివి చూడు అని అన్నాడు సుభాష్. ఇప్పుడు బిడ్డను భుజం మీద వేసుకుని దాన్ని చదివి చూసిన ఆమెకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అతన్ని ఇప్పుడు మరింత కోపంగా చూసింది కవిత. నువ్వు అసలు మనిషివేనారా? నా దగ్గర ఏంట్రా ఇలా సంతకం తీసుకున్నా? బిడ్డను కన్నా నాకు బిడ్డకు సంబంధం లేదా? ఈ బిడ్డను నీకు నేను డబ్బు కోసం కనిచ్చానా? ఎందుకురా ఇలా నీచమైన ఒక పత్రం తయారు చేసి నా దగ్గర సంతకం తీసుకున్నావు అని కోపంగా మేము మాట్లాడగా ఇప్పుడు ఆమె చేతిలో నుంచి ఆ పత్రాన్ని లాక్కున్నాడు సుభాష్. ఇక్కడ చూడు కవిత, ఆ రోజు నీ వల్ల మళ్ళీ సమస్య రాకూడదని నేను అలా ఏర్పాటు చేశాను. కానీ ఇంట్లో పత్రం పెట్టి నేను మర్చిపోయి వెళ్ళిపోయాను. ఆ రోజు నీకు డెలివరీ అయ్యాక బిడ్డను ఎత్తుకుని ఇంటికి రాకుండా నేను అటే వెళ్ళిపోయాను. అందుకే ఈ పత్రం నేను తీసుకోలేదు. ఇన్ని రోజులు ఈ పత్రం నా అల్మారాలోనే ఉంది. మీరెవరూ దాన్ని తెరవలేదు కాబట్టి మీకు తెలియలేదు. ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఈ పత్రం పెట్టి నేను బెదిరించాల్సిన అవసరం నాకు లేదు. నాకు కావాల్సింది నువ్వు సంతోషంగా ఉండటం. బిడ్డతో ఇదే ఇంట్లో నువ్వు సంతోషంగా ఉండు. బిడ్డ నాకు కూడా సొంతం. నేను నీ మీద ఎలాంటి హక్కు తీసుకోను. నువ్వు నా మీద ఏమీ తీసుకోవద్దు. కానీ ఇది ఉమ్మడి బిడ్డ. దీనికి నువ్వు ఒప్పుకుంటే ఏ ప్రాబ్లం లేదు. అదే ఇంట్లో నువ్వు ఉండు, నేను ఉంటాను. నీ దగ్గర హద్దు మీది ఎప్పటికీ నేను ప్రవర్తించను అని అన్నాడు. ఆమె ఇంకా కోపంగా చూడటంతో, లేదు లేదు, నేను ఉండలేను, బిడ్డను ఎత్తుకుపోతాను అని నువ్వేదైనా చెయ్యాలి అనుకున్నావో చట్ట ప్రకారం మీ బిడ్డ నాకు మాత్రమే సొంతమని నేను నిరూపించి కోర్టు ద్వారా మీ దగ్గర నుండి బిడ్డను నేను తీసుకోగలను అని అన్నాడు సుభాష్.
ఇప్పుడు నిశ్శబ్దంగా ఆలోచించింది కవిత. ఆమెను గమనించిన అతను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. ఇదే ఇంట్లో ఉంటే బిడ్డకు నువ్వమ్మ, నేను నాన్న, అది తప్ప మన మధ్య వేరే ఏ సంబంధం లేదు. బిడ్డను మనం చూసుకోవచ్చు. పదే పదే నొక్కి నేను చెప్పడానికి ఒకే ఒక కారణం ఉంది. నేను నీ దగ్గర హద్దు మీద ప్రవర్తిస్తానని నువ్వు అనుకోకూడదు కదా. దానికోసమే నేను ప్రాణాలతో ఉన్నది ఓన్లీ బిడ్డ కోసమే. నువ్వు ప్రాణాలతో ఉన్నది బిడ్డ కోసమే. ఇప్పుడు మన ఇద్దరి వ్యక్తిగత విషయాలను మనసులో పెట్టుకుని అనవసరమైన ద్వేషాలు పెంచుకుని బిడ్డ భవిష్యత్తును దయచేసి నాశనం చేయొద్దు. ఆ బిడ్డకు అమ్మా నాన్న ఇద్దరూ కావాలి. నీకు నేనొద్దు, నాకు నువ్వొద్దు, కానీ బిడ్డకు మన ఇద్దరం కావాలి. దీన్ని నువ్వు స్పష్టంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. నువ్వు తీసుకోబోయే నిర్ణయంలోనే నువ్వు బిడ్డతో ఉండటం లేకపోవటం అనేది ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. ఇన్ని రోజులు పారిపోయి దాక్కున్నాను. ఇకపై నాకు ఆ అవసరమే లేదు. చట్ట ప్రకారం ధైర్యంగా ఇక్కడే నీకు ఇవ్వకుండా బిడ్డను పెంచడానికి అన్ని హక్కులు నాకున్నాయి. ఇక అలా అని చెప్పి ఇప్పుడు అధికారికంగా కాళ్ళ మీద కాలు వేసుకుని సోఫాలో కూర్చున్నాడు సుభాష్. ఒరే సుభాష్, ఏంట్రా పదే పదే తప్పు చేస్తున్నావు? ఆమె మనసు మార్చి మిమ్మల్ని బాగా బ్రతికించొచ్చని అనుకుంటే నువ్వు మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు అని శారద ఇప్పుడు దగ్గరకు వచ్చి మాట్లాడారు. అమ్మా, నేనేమీ తప్పు చేయలేదు. ఆ రోజు నేను సంతకం తీసుకున్నాను. ఈ రోజు నేను మనసు మార్చుకుని మర్యాదగానే కదమ్మా వచ్చాను. కానీ మీ కోడలికి అది ఎందుకు తెలియడం లేదు? నన్ను శిక్షించాలని, బిడ్డను ఎత్తుకుపోవాలని అనుకుంటుంది. మరి బిడ్డను ఎత్తుకుపోయి ఆమె కష్టపడడం నాకు ఏమాత్రం ఇష్టం లేదమ్మా. ఇదే ఇంట్లో ఉండమను. నేను ఆమెను ఇబ్బంది పెట్టను. ఇకపై ఆమె తీసుకున్నదే నిర్ణయం. నేను నా బిడ్డను ఖచ్చితంగా వదులుకోలేను. తన కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పి ఇప్పుడు సుభాష్ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కొద్దిసేపు ఆలోచించిన ఆమె ఇప్పుడు, అత్తయ్య, ఇదే ఇంట్లో నేను ఉంటాను. కానీ మీ అబ్బాయి నా ముఖం కూడా చూడకూడదు. నా బిడ్డ నా దగ్గరే ఉంటుంది. ఆయన చూడాలి అనుకుంటే పగలు చూసుకునేవ్వండి. కానీ రాత్రిపూట ఎట్టి పరిస్థితిలోనూ నా బిడ్డ దగ్గరికి తను రాకూడదు. బాధితురాలిగా మాత్రమే నేను ఆలోచించుంటే ఆయనకు ఏ శిక్ష కావాలన్నా నేను వేయించుండేదాన్ని. కానీ ఒక బిడ్డకు తల్లిగా ఆలోచించి చూస్తే పెరిగి పెద్ద అయ్యేటప్పుడు నా బిడ్డ మనసు మరేది బాధపడకూడదు. ఆమెకు అమ్మ కావాలి, నాన్న కావాలి, బంధాలన్నీ కావాలి. నేను దాన్ని నా బిడ్డ దగ్గర నుండి లాక్కోవడానికి ఏమాత్రం ఇష్టపడను. అలా నేను చేస్తే ఆయనకు నాకు తేడా లేకుండా పోతుంది. ఒక బిడ్డ తల్లిగా ముఖ్యమైన బాధ్యతతో నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. నా బిడ్డకు ఆయనకు తండ్రి కూతుర్ల బంధం ఉంది. కానీ నాకు ఆయనకు భార్య భర్తల బంధం లేదు. విరిగిన బంధం విరిగినట్లే. ఇక ఏ జన్మలోనూ అది కొనసాగదు. నా మనసు ఎప్పటికీ మీ కొడుకుని భర్తగా అంగీకరించదు. నా బిడ్డ కోసం మాత్రమే నేను ఇంట్లో ఉండబోతున్నాను. అది దాటి మీ అబ్బాయి నా మీద ఎలాంటి హక్కు తీసుకోకూడదు. ఎందుకు నాతో ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. దీనికి మీ అబ్బాయికి సమ్మతమా అని అడిగి చెప్పండి. ఆ తర్వాత ఈ ఇంట్లో నేను ఉండాలో వద్దా అని నిర్ణయం నేను చెప్తాను అని అంది కవిత. నాకు సమ్మతమే అని ఆలోచించకుండా అని చెప్పేశాడు సుభాష్. అప్పుడు గాని శశికి ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది. చాలా థ్యాంక్ యూ చెల్లి. నా మనసంతా దడదల్లాడింది. వాడిని బ్రతిమాలి ఏడ్చి బిడ్డను విడదీయనని నేను మాటిచ్చి అన్ని చేయించుకుని నేనే తీసుకొచ్చాను. ఎక్కడ ఒక నిమిషంలో అన్ని మారిపోతాయేమోనని భయపడ్డాను అని అన్నాడు శశి. అన్నయ్య, మీరు అందరిలో ఉన్నవారు. ఇదిగో మా అత్తయ్య, మావయ్య అందరూ కూడా ఉన్నారు. నేను ఎవరితోని చెప్పలేదు, మీతో చెప్తున్నాను. నాకు ఆయనకు ఏ సంబంధం లేదని ఆయన నాకు సంతకం పెట్టివ్వాలి. ఏ పరిస్థితిలోనూ బిడ్డ తప్ప నా మీద ఏ హక్కు తీసుకోనని ఆయన ఒప్పంద పత్రంలో సంతకం చేసి నాకు ఇవ్వాలి. ఆ తర్వాత నా బిడ్డను ఆయన ఒంటరిగా ఎక్కడికి తీసుకెళ్లకూడదు. అప్పుడే నేను పూర్తిగా ఈ ఇంట్లో ఉంటాను. అప్పటి వరకు ఈ ఇంటి బయటే నిలబడతాను. ఇక అలా అని చెప్పి బిడ్డతో పాటు ఆమె వెళ్లి బయటే ఉంది. సుభాష్ వైపుకి చూశాడు శశి. ఇక సరేరా, లాయర్ రమ్మని చెప్పు అని సుభాష్ చెప్పగా కొద్దిసేపటికి వారి కుటుంబ న్యాయవాది కూడా రాగా కవిత చెప్పినట్లుగా పత్రం తయారు చేసి ఇద్దరు సంతకాలు పెట్టుకున్నారు. పత్రం ఆమె చేతిలో పెట్టిన సుభాష్, ఇప్పటికైనా నన్ను నమ్మొచ్చు కదా అని ఒంటి కనుబొమ్మను ఎగరేయగా, నమ్మకం అనేది మనుషుల మీద పెట్టేది, నీలాంటి వాళ్ళ మీద కాదు అని చెప్పబోయి మాటలు మింగేసి, దానికి నీకు ఏ అర్హత లేదు. ఇదిగో నా దగ్గర పత్రం వచ్చేసింది. ఇకపై నువ్వు నా మీద ఏ హక్కు తీసుకోలేవు. ఇక ఇలా మాట్లాడే పనులు ఏమీ పెట్టుకోకు. ఇదే మొదటిది, ఇదే చివరిది అని పెట్టుకో అని చెప్పినామే ఇప్పుడు బిడ్డని ఎత్తుకుని కింద ఉన్న ఒక రూమ్ లోకి వెళ్ళింది.
ఏంట్రా సుభాష్? ఇక చెల్లి కోపంలో మాట్లాడుతుంది. నువ్వు నిశ్శబ్దంగా ఉండాల్సింది పోయి అంతలోనే మళ్ళీ పత్రం తీసుకొచ్చి చూపించి కోర్టు ద్వారా బిడ్డను తీసుకుంటాను అని మాట్లాడి ఆమె కోపాన్ని ఇంకెక్కువ చేశావు అని శశి అతన్ని తిడుతూ ఉండగా, శశి కవితను బ్రతిమాలుతూ ఉంటే ఆమె ఇల్లు వదిలి వెళ్ళాలని అనుకుంటుంది. అలా అడ్డుకోకపోతే ఖచ్చితంగా ఆమె ఇక్కడ ఉండదు. ఆమె మీద అప్పుడున్న ద్వేషం ఇప్పుడు నాకు లేదురా. ఆమె మీద నాకు ప్రేమ ఉందిరా. ఆమెను ఈ ఇల్లు వదిలి వెళ్లకుండా ఆపడానికి వేరే దారి తెలియక నేను అలా మాట్లాడేశాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నా మనసు అంతా కవిత నిండి ఉంది. ఆమె సంతోషంగా నా కళ్ళ ముందు ఈ ఇంట్లో బిడ్డతోనే ఉండాలి. అదేరా నాకు కావాలి. ఆమె ఒంటరిగా బయటికి వెళ్ళి ఖచ్చితంగా కష్టపడకూడదు. దానికోసమే ఇప్పటికే ఆమె ముందు నేను అపరాధిని. ఇప్పుడు ఇంకో నేరం చేశాను అంతే అని చెప్పిన అతని కళ్ళు తడిచేరాయి. ఒరే మచ్చ, నువ్వు ఎంత మారినా ఇకపై నీ తలరా తింతేరా. నువ్వు పెళ్ళైనా పెళ్ళం నచ్చగా సన్యాసిలా ఉన్నావు. ఇప్పుడు పెళ్ళాన్ని ప్రేమిస్తూ కూడా సన్యాసిలానే ఉండబోతున్నావు. అంతా నీ తలరాత. సరేరా మచ్చ, ఇకపై పద్ధతిగా నడుచుకో, కవితతో గొడవ పడుకో అని చెప్పి వెళ్ళిపోయాడు శశి. సుభాష్ కూడా ఇక తన గదికి వెళ్ళిపోయాడు. శారద వాళ్ళని కొన్నాళ్ళు ఒంటరిగా ఉండనివ్వు, మనం చెన్నై వెళ్ళిపోదామని ఇప్పుడు శారదతో విశ్వనాథం గారు చెప్పగా, ఏమండి ఏం చెప్తున్నారు? ఇప్పుడున్న పరిస్థితిలో ఇద్దరిని ఒంటరిగా వదిలేసి వెళ్తే సమస్య పెద్దదవదా అని శారద అడిగారు. వాళ్ళే అనుకుంటారు, ఎలాగోలా సర్దుకుంటారు, మనం బయలుదేరదాం. ఇకపై మనం ఇక్కడ ఉండడం సరికాదు. వాళ్ళ మధ్య మన మనవరాలు ఉంది, ఆమె అన్నిటినీ చూసుకుంటుంది అని చెప్పగా ఇప్పుడు భర్త మాట జవదాటని శారద తన బట్టలు సంచి సర్దుకుని కవిత గదికి వెళ్లారు. కవిత, మావయ్య వ్యాపారం అంతా చెన్నై ప్రధాన కార్యాలయం నుండి చూసుకుంటున్నారు కదా, ఇక ఇక్కడికి వచ్చి వెళ్ళడం ఆయనకు కష్టంగా ఉంది. అందుకే చెన్నైకి వెళ్దామని అంటున్నారు. నేను మావయ్య చెన్నైకి వెళ్తున్నాం. నువ్వు కొన్నాళ్ళు బిడ్డను చూసుకో. నీకు కాలేజ్ మొదలయ్యాక నేను కావాలంటే ఇక్కడికి వచ్చి ఉండి బిడ్డను చూసుకుంటాను అని శారద చెప్పగా, ఏం పర్వాలేదు అత్తయ్య, మీరు వెళ్ళిరండి, నేను బిడ్డను చూసుకుంటాను. నా బిడ్డను ఒక్క నిమిషం కూడా నేను విడిచి ఉండలేను. కాలేజ్కి వెళ్ళినా నేనే ఎత్తుకునే వెళ్తాను. నేనే ఎలాగోలా చూసుకుంటాను అని కవిత చెప్పగా ఇప్పుడు సుభాష్ గదికి వెళ్ళిన శారద ఇక విశ్వనాథం గారు ఇద్దరు, ఇక్కడ చూడు సుభాష్, ఇప్పటి వరకు నువ్వు చాలా తప్పు చేసావురా. నిన్ను కాపాడలేని స్థాయికి నువ్వు తప్పులు చేసి పెట్టావు. దాని నుండి నువ్వే ఈదుకుంటూ బయటికి రావాలి. వేరే దారి లేదు. కవితను బిడ్డను బాగా చూసుకో, ఆమెను కష్టపడుకో. కొన్నాళ్ళు ఆమెను తన దారిలో వదిలేసే, ఏమీ అనొద్దు. ఆమె దానంతటా అదే అంతా సర్దుకుంటుంది. మీ మధ్యలో మేముంటే మీకు ఒక అవగాహన లేకుండా పోతుంది. మేము ఇక బయలుదేరుతున్నాం రా అని ఇప్పుడు చెప్పి శారద తన భర్తతో చెన్నైకి బయలుదేరిపోయారు. ఇక కవిత పాప సుభాష్ ఉన్నారన్నమాట. మరి కవిత మనసు ఎప్పటికైనా మారుతుందా లేదో చూద్దాం.